ప్రైజ్ ద లార్డ్. తండ్రి వాగ్దానం, నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను. దేవుడైన యెహోవా యెహోషువతో పలుకుతున్న మాట ఇది. మోషే మృతి పొందిన తర్వాత యెహోషువ నాయకుడిగా నిలబడ్డాడు. యెహోషువ నాయకుడిగా నిలబడిన తర్వాత ఇశ్రాయేలీయులు సనుక్కుంటున్నారు, ఇది చేయగలడా, విడుదల అవుతుందా, వీడేం చేయగలడు, మోషే లాంటి గొప్ప నాయకుడే మమ్మల్ని నడిపించాడు కదా, అద్భుతాలు చేస్తూ నడిపించాడు కదా, ఈ యెహోషువ చేయగలడా అని అనేక మంది లోన సనుక్కుంటూ ఉంటున్నారు. ఇప్పుడు ఆ సన్నుగుడు అంతా యెహోషువకు వినబడుతుంది. ఏమండి, ఒక మనిషి ముందుకు వెళుతుంటే, ఒక మనిషి పని చేయాలని అతడు సాహసం చేసి ముందుకు వెళుతుంటే, ఒక మంచి కార్యం చేసేటప్పుడే అనేక మంది సనుగుతారండి. ఒక మంచి కార్యం చేయాలి అన్నప్పుడు అనేక మంది నిన్ను నిరుత్సాహపరుస్తూ ఉంటారు. దావీదు కూడా 40 రోజుల్లో ఎవరు చేయలేని ఆ పని, గొలియాతుని చంపుదామని ఎవ్వరూ సాహసం చేయలే. కానీ దావీదు, నన్ను పంపించని, నేను కొట్టి చంపొచ్చేస్తాను అన్నప్పుడు ఆ ధైర్యం దేవుడు దావీదుకి ఇచ్చినప్పుడు అనేక మంది నిరుత్సాహపరిచారు. ఈరోజు నీ జీవితంలో కూడా ఒక మంచి కార్యం చేయాలనుకున్నప్పుడు, ఒక మంచి చేయాలన్నప్పుడు నీకు అనేక మంది అవమానాలు ఎదురవుతూ ఉంటాయి, నీకు అనేకమైన దోషణలు ఎదురవుతూ ఉంటాయి, అనేక మంది నిన్ను నిరుత్సాహపరుస్తూ ఉంటారు. ఆ పరిస్థితిలో దేవుడు నీతో అంటున్నాడు, నేను నిన్ను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేస్తాను అంటున్నాడు. ఆమేన్. ఇది ఎంత గొప్ప మాట అండి. ఇది దేవుడిచ్చే ధైర్యాన్ని ఈరోజు నేను చాలా ఆనందిస్తున్నాను ఈ మాట చెప్తూ. ఈరోజు ఈ వాగ్దానం వింటున్నా, నీవు నిరాశ నిస్పృహంలో ఉన్నావా? నేను ఒక మంచి కార్యం చేసేటప్పుడు అందరూ నన్ను అంటున్నారండి, నేను నిజంగా వాళ్ళు అన్నట్టుగా నేను చేయలేనండి, నిజంగా నా దగ్గర ఏమీ లేదండి అని నువ్వు బాధపడుతున్నావా? ఈరోజు ధైర్యంగా నిలబడు. ఏ నోరులైతే నిన్ను అన్నయో, ఎవరెవరైతే నిన్ను నిరుత్సాహపరిచారో, ఎవరెవరైతే నీ వల్ల కాదన్నారు, వారి కన్నుల ఎదుట నా యేసయ్య నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. ఏ యెహోషువ అయితే నాయకత్వంలో అతడు ప్రారంభించిన ఆ మొదటి రోజుల్లో యెహోషువాని వారు నిరుత్సాహపరిచారో, వారి కన్నుల ఎదుటే యోర్దానుని ఏకరసే నిలిపివేశాడు, ఎరికో కోటగోలను కూల్చివేశాడు, గొప్ప గొప్ప రాజులను హతం చేయగలిగిన సామర్థ్యం, యుద్ధ వీరుడిగా దేవుడు యెహోషువాని నిలబెట్టలేదా? ఈరోజు నిన్ను కూడా వారి కన్నుల ఎదుట, వారి కన్నుల ముందు నా దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు, ప్రారంభించబోతున్నాడు. ఈ వాగ్దానం విన్నా నీవు ఖచ్చితంగా నమ్ము. యెహోషువాని నిలబెట్టిన దేవుడు నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నారు. అనేక మంది చూస్తుండగానే ఎవరెవరైతే నిన్ను అన్నారో వారి కన్నుల ఎదుటే నిన్ను గొప్ప చేయబోతున్నాడు. ఈ వాగ్దానం జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, ప్రేమాస్వరూపైన మంచి యేసయ్య, ఈ పరిశుద్ధ ఘనమైన నామానికి స్తోత్రములు. అలనాడు యెహోషువతో అన్నావు కదా, నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటా, నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడతానని. అవునయ్యా, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చవా అని ఎంతమంది అయితే మోకరించి కన్నులు మూసుకుని ఏకీభవించి అడుగుతున్నారో, బిడ్డల జీవితంలో మీరు నెరవేర్చండి అయ్యా. నిరాశ నిస్పృహంలో ఈ వాగ్దానం వింటున్నారయ్యా. ఏ కన్నులైతే, ఏ నోరులైతే బిడ్డల్ని నిరుత్సాహపరిచినాయో అయ్యా, బిడ్డలు ప్రభువా, నిరుత్సాహములు ఉన్న ఈ వాగ్దానం వింటున్న బిడ్డల జీవితంలో వారి కన్నుల ఎదుటే నువ్వు గొప్ప చేస్తానన్నావు. ఈ వాగ్దానం బిడ్డల జీవితంలో నెరవేర్చమని, త్వరలో వారి కన్నుల ఎదుటే మీరు గొప్పగా మీరు నిలబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.